అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం స్పెషల్ వీడియో పాప విమోచన కథల గురించి మీ అందరికి తెలియచేయబోతున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ విశేషాలు కానీ నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము. మొదటి కథ హనుమంతుడు చెప్పిన కార్తీక మాసం మహిమ కథ. కార్తీక మాసంలో భక్తుల పాపాలను క్షమించే దయామయుడు మన శివయ్య. ఈ పవిత్ర మాసంలో ప్రతి దీపం వెలిగించినా, ప్రతి మంత్రం పలికినా అది స్వర్గానికి దారి చూపుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది హనుమంతుడు చెప్పిన ఒక అద్భుతమైన పౌరాణిక కథ. ఈ కథ విన్నవారికి పాప విమోచనం, శాంతి మరియు మోక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి గరుడు మరియు విష్ణువు మధ్య సంభాషణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వైకుంఠంలో గరుడు శ్రీ మహావిష్ణువును నమస్కరించి అడిగాడు, ప్రభు, భూమిపై ఏ మాసం అత్యంత పవిత్రమైనది అని, ఏ మాసంలో పూజ చేస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని. అప్పుడు విష్ణు పరమాత్ముడు అంటాడు, గరుడా, భూమిలో ఎన్నో మాసాలు ఉన్నా కార్తీక మాసం అంత పవిత్రమైనది లేదు. ఈ మాసం నాకు ప్రియమైనదే కాదు, మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో భక్తులు శివుడికి దీపం వెలిగిస్తే, తులసికి పూజ చేస్తే, ఉపవాసం ఉంటే అన్ని పాపాలు క్షమించబడతాయి అని అంటాడు. అప్పుడు విష్ణువు మాటలు విన్న గరుడు ఆనందంతో తల వంచి, ప్రభు, ఆ మాసంలో పూజా విధానం ఏంటి అని అడుగుతాడు. దానికి విష్ణు పరమాత్ముడు, శివుడిని స్మరించు, దీపం వెలిగించు, పావిత్రితంతో స్నానం చేసి జపం చేయి. అలా చేస్తే నీవు మొదటిగా పాపరహితుడవుతావు అని చెబుతారు. అప్పుడు హనుమంతుడి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ సమయంలో హనుమంతుడు కూడా అక్కడికి వస్తారు. తన దాస్వభావంతో గరుడు విష్ణువు వద్ద నమస్కరించి, ప్రభు, నేను కార్తీక మాసంలో ఏమి చేయాలి అని హనుమంతుడు అంటాడు. దానికి విష్ణువు అంటాడు, హనుమంత, నీవు శివాంశుడు, నీవు ఈ మాసంలో భక్తులకు శివపూజ మహిమ చెప్పాలి అని అంటారు. దానికి హనుమంతుడు, అవును ప్రభు, భూమిపై పాపంలో మునిగిన జనులకు ఈ మాసం యొక్క పుణ్యాన్ని ఖచ్చితంగా తెలియచేస్తాను అని అంటాడు. హనుమంతుడు భూమిపై ప్రవచనం ఇస్తాడు. హనుమంతుడు భూమిపైకి వచ్చి పర్వత శ్రేణుల మధ్య భక్తులతో మాట్లాడుతూ చెప్తాడు, ఓ భక్తులారా, ఈ కార్తీక మాసం శివుని ప్రియమైనది. ఈ మాసంలో ఒక దీపం వెలిగించినా, ఒక బిల్వదళాన్ని సమర్పించినా, ఒక్క శివమంత్రాన్ని పలికినా అది మీ పాపాలను కడిగేస్తుంది. ఈ మాసంలో స్నానం, జపం, ఉపవాసం చేయడం ద్వారా నరుడికి బ్రహ్మలోక ఫలం లభిస్తుంది అని చెబుతాడు. అయితే అప్పుడు భక్తుల సందేహాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో విందాము. హనుమంత, పాపాలు పెద్దవి, దేవాలయానికి వెళ్ళలేకపోయినా పాప విమోచనం కలుగుతుందా అని ఒక భక్తుడు అనగా, దేవుడు మన మనసులో ఉంటాడు. ఇంటి ముందు ఒక దీపం వెలిగించు, ఓం నమ శివాయ అని పలుకు, శివుడు నీ హృదయంలో వెలుగుతాడు అని హనుమంతుడు సమాధానం చెబుతాడు. ఇక రెండో భక్తుడు అంటాడు, హనుమంత, దీపం ఎప్పుడు వెలిగించాలి అని. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించాలి. దీపం నూనెతో లేదా ఏది అయినా శుద్ధమైన భక్తితో వెలిగించు అని హనుమంతుడు సమాధానం చెబుతాడు. హనుమంతుడి మాటలతో భక్తులు ఉత్సాహంగా శివాలయాలకు పరుగులు తీశారు. దీపాలు వెలిగించడంతో ఆ గ్రామం అంతా ప్రకాశవంతమైంది. శివుడు పరమానందంతో ఆ భక్తులను ఆశీర్వదించాడు. అప్పుడు శివుడు అంటాడు, హనుమంతుడు చెప్పిన మార్గం నిజం. ఈ మాసంలో పూజ చేసిన వారు పాపరహితులు అవుతారు అని. అలా హనుమంతుడు శివుని మహిమను భూమిపై విస్తరించాడు. భక్తులందరూ ఆనందంతో నృత్యం చేస్తూ దీపారాధన కొనసాగించారు. ఈ విధంగా హనుమంతుడు చెప్పిన కార్తీక మహిమ విని భక్తులు పాప విమోచనాన్ని పొందారు. ఈ కథ విన్నవారికి కూడా పాపాలు క్షమింపబడతాయి. ఓం నమ శివాయ అని జపిస్తూ దీపం వెలిగించండి. శివుడు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాడు.
ఇప్పటి వరకు మీరు హనుమంతుడు చెప్పిన కార్తీక మహిమ విన్నారు కదా. రెండవ కథగా ఒక వైశ్యకు లభించిన మోక్షం కథ అనేది తెలుసుకుందాము. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో ఎవరైనా తప్పులు చేస్తారు, పాపాలు కూడా చేస్తారు. కానీ శివుడు దయామయుడు. భక్తితో ఒక్కసారి అతన్ని స్మరించినా జీవితంలోని పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు మీరు వినబోతున్నది ఒక పాపాత్మురాలైన వేశ్యకు లభించిన అద్భుతమైన మోక్ష కథ. ఈ కథ కార్తీక మాస పుణ్యకాలంలో జరిగింది. ఈ కథ కూడా విన్నవారికి పాప విమోచనం కలుగుతుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద పట్టణం. రాత్రిపూట దీపాల వెలుగులు మెరిసిపోతున్నాయి. ఆ పట్టణంలో విలాసవతి అనే ఒక వేశ్య నివసించేది. ఆమె అందం, గానం, నాట్యం వీటితో చాలామంది ఆకర్షితులయ్యారు. కానీ ఆమె హృదయం మాత్రం ఖాళీగా ఉండేది. పాప జీవితం లోపల గిలిగింతలు పెట్టేది. నాకు బంగారం ఉంది, పేరు ఉంది, కానీ మనసులో ప్రశాంతత లేదు. ఎక్కడో ఒక వెలుగు కావాలి, ఒక విముక్తి కావాలి అని అనుకుంటూ ఉండేది. అప్పుడే కార్తీక మాసం అనేది ప్రారంభమయ్యింది. రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు ఆ పట్టణంలో కార్తీక మాసం మొదలైంది. ఎక్కడ చూసినా భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. దేవాలయాల్లో శివుని నామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ మాసంలో ఏమిటి భక్తుల ఉత్సాహం? దీపం వెలిగిస్తే పాపాలు క్షమించబడతాయంటారా అని విలాసవతి ఆలోచనలో పడింది. ఆలోచిస్తూ ఉండగా రాత్రి అయింది. ఆమె మద్యం తాగి కుర్చీ మీద పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న దీపం కింద పడింది. అది పొరపాటున బయటకు తగిలి గాలిలో ఊగుతూ ఒక పాత శివాలయం ప్రాంగణానికి వెళ్ళింది. ఆ దీపం శివలింగం వద్ద నేరుగా శివలింగం పక్కన ఆగింది. ఆ గాలిలో ఆ దీపం చిన్న జ్యోతి మెరుస్తూ వెలిగింది. శివలింగం వెలుగులో నిశ్శబ్దంగా ప్రకాశించింది. ఆమెకు అప్పటి వరకు తెలియదు ఆ దీపం ఆమె పాపాలను కడిగేసే జ్యోతి అవుతుంది అని. అయితే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు విలాసవతి అనారోగ్యంతో మరణించింది. ఆమె పాపాల కారణంగా యమదూతలు ఆమెను తీసుకెళ్లడానికి వచ్చారు. యమదూత భయంకరమైన స్వరంతో, ఇది పాపాత్మురాలు, దీని పాపం ఆకాశాన్ని తాకింది, తీసుకెళ్ళండి యమలోకానికి అని అంటారు. అంతలోనే ఆకాశంలో నుంచి ఒక వెలుగు వచ్చింది. శివదూతలు ఆకాశం నుండి దిగివచ్చారు. వారిలో శివదూత అంటాడు, ఆగండి, ఈ స్త్రీ కార్తీక మాసంలో శివలింగం వద్ద దీపం వెలిగించింది అని అంటాడు. దానికి యమదూత అంటాడు, దీపం వెలిగించిందా? కానీ అది ఆమె పొరపాటు కదా అని అంటాడు. దానికి సమాధానంగా శివదూత అంటాడు, శివుని దృష్టిలో పొరపాట్లకు అర్థం లేదు. భక్తి లేకపోయినా శివారాధన జరిగితే ఆ పాపం అనేది క్షమించబడుతుంది అని చెబుతాడు. అలా యమదూతలు వెనుకదిరిగారు. శివదూతలు ఆమె ఆత్మను స్వర్గానికి తీసుకువెళ్ళారు. ఆమె ఆత్మ శివలోకానికి చేరింది. శివుడు చిరునవ్వుతో ఆమెను చూశాడు. శివుడు అంటారు, విలాసవతి, నీ జీవితంలో పాపాలు ఉన్నా నువ్వు నా ఆలయంలో దీపం వెలిగించావు. ఆ దీపం నీకు మోక్షద్వారం తెరిచింది అని. దానికి విలాసవతి కన్నీరు కారుస్తూ, ప్రభు, నేను అర్హురాలిని కాదు, నా పొరపాటు మన్నించావు అని అంటుంది. దానికి శివుడు అంటాడు, పాపం చేసిన వారు పశ్చాత్తాపం పడితేనే నేను మోక్షం ఇస్తాను. నీవు భక్తితో నన్ను స్మరించావు, అందుకే నీవు పావనురాలివయ్యావు అని అంటారు. అలా విలాసవతి మోక్షం పొందింది. ఆమె ఆత్మ ప్రకాశంగా శివలోకంలో కలిసిపోయింది. ఈ విధంగా స్వర్గంలో శివుడి ఆశీర్వాదం కూడా విలాసవతికి దక్కింది. ఈ కథ మనకు చెప్పేది, కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించిన, ఒకసారి శివుణ్ణి స్మరించిన మన పాపాలు క్షమింపబడతాయి. భక్తి కేవలం ఆలయాల్లోనే కాదు, మన మనసులోని వెలుగులో ఉంది. శివుడు అన్నాడు, నా పేరు ఒక్కసారి పలికినవాడు నాకెప్పటికీ దూరం కాదు అని. అందుకే ఈ కార్తీక మాసంలో శివలింగం ముందు ఒక దీపం వెలిగించండి. శాంతి, పుణ్యం, మోక్షం మీ జీవితంలో వెలుగులు నింపుతాయి.
అయితే హనుమంతుడు చెప్పిన మహిమ, వేశ్యకు లభించిన మోక్షం, ఈ రెండూ కథలు మనకు ఒకే సందేశం చెబుతున్నాయి. కార్తీక మాసం అనేది పాపాలను కడిగే పవిత్రమైన సమయం. అయితే హనుమంతుడు శివుడి గురించి కొన్ని విశేషాలను చెప్పాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాము. హనుమంతుడు భూమిపై భక్తులను సమకూర్చి తన గంభీర స్వరంతో మాట్లాడసాగాడు. భక్తులారా, శివుడు పాపాలపై కోపించడు, భక్తి లేని మనసుపై దయ చూపుతాడు. ఎంత పాపం చేసినా భక్తితో ఒక దీపం వెలిగిస్తే ఆ పాపం బూడిదవుతుంది అని. అప్పుడు ఒక భక్తుడు అడుగుతాడు, హనుమంత, దేవుడు ఎందుకు అంత క్షమాశీలుడు అని. దానికి హనుమంతుడు ఈ విధంగా సమాధానం చెబుతాడు. శివుడు దయామయుడు. అతనికి మన రూపం కాదు, మన హృదయం ముఖ్యం. వేశ్య పొరపాటున దీపం వెలిగించింది, కానీ ఆ పొరపాటు కూడా పుణ్యమై మోక్షాన్ని ఇచ్చింది. ఎందుకంటే శివుడు సత్యభక్తుడిని ఎప్పటికీ వదలడు అని. ఈ మాసంలో మనం చేయవలసినవి సులభమైనవే. దీపారాధన. ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగించండి. అది శివలింగం ముందు కాకపోయినా ఇంటి ముందు వెలిగించుకోండి. శివనామ జపం చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం 108 సార్లు ఓం నమ శివాయ అని పలకండి. అందులో తులసి పూజ కూడా చాలా ముఖ్యమైనది. తులసీదేవిని పూజించడం కార్తీక మాసంలో అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. తులసి పత్రం శివుడికి అత్యంత ప్రీతికరం. అవసరమైన వారికి ఆహారాన్ని ఇవ్వండి. దీపం వెలిగించి పేదవారికి తిండి పెట్టడం, ఇది కార్తీక మాసంలో అత్యున్నతమైన పుణ్యం. అయితే హనుమంతుడి భక్తి ప్రసంగంలో ఒక చిన్న విశేషం విందాము. మన జీవితం ఎంత కష్టమైనదైనా మన భక్తి మనల్ని మోక్షానికి తీసుకెళ్తుంది. శివుడు భక్తుల కోసం వేచి చూస్తున్నాడు. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించు, ఒక పూజ చెయ్యి, ఒక జపం చెయ్యి. అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. హనుమంతుడు చెప్పిన ఆ మాటలు వినగానే భక్తులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లలో పాపాలు కరిగిపోయాయి. ఆ దీపాల వెలుగులో వారి హృదయాలు వెలిగిపోయాయి. అయితే మన జీవితంలో కొన్నిసార్లు మనం తప్పులు చేస్తాం, దేవుణ్ణి మర్చిపోతాం, కానీ ఆయన మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. శివుడు చెబుతాడు, నువ్వు నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో, నేను నీ 1000 పాపాలను క్షమిస్తాను అని. వేశ్య లాంటి పాపాత్మురాలికి కూడా మోక్షం లభిస్తే మన లాంటి వారు భక్తితో ఉంటే ఎంత పుణ్యం పొందుతామో ఆలోచించండి. హనుమంతుడు భక్తులందరితో కలిసి శివలింగం ముందు దీపాలు వెలిగించాడు. సముద్రం లాంటి ఆ దీపాల వెలుగులో శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు అంటారు, హనుమంత, నీ మాటలతో అనేక జన్మాల పాపాలు కరిగిపోయాయి. ఇవాళ భక్తులందరికీ నా ఆశీర్వాదం అని. ఆ శబ్దం ఆకాశాన్ని తాకింది, భూమి ప్రకాశించింది. అలా కార్తీక మాసం పాప విమోచన యజ్ఞం అనేది ముగిసింది. విన్నారు కదా, ఈ కథలు మనకు చెబుతున్నాయి, దేవుడు మన పాపాలను చూసి తీర్పు ఇవ్వడు, మన పశ్చాత్తాపాన్ని చూసి క్షమిస్తాడు. కార్తీక మాసం మనకు ఆ అవకాశం ఇస్తుంది. భక్తితో శివుడిని స్మరించండి, దీపం వెలిగించండి, మీ మనసును శుద్ధి చేసుకోండి. పాపం నీడ లాంటిది, భక్తి సూర్యుడి వెలుగు లాంటిది. దీపం వెలిగినప్పుడు నీడ కనుమరుగవుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించండి, మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోతాయి. అంతేనండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలు అనేవి ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని విజిట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోని చూసి సపోర్ట్ చేయండి.